ఏపీలో కూటమి నేతలంతా డైవర్షన్ పాలిటిక్స్తో రెచ్చిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గంలోని ఓ గ్రామం అంతా క్యాన్సర్ రోగులతో నిండిపోయినట్టుగా కొంతకాలంగా కూటమి నేతలు చేసిన ప్రచారం అంతా ట్రాష్ అని దర్యాప్తులో తేలింది. జిల్లా కలెక్టరే గ్రామంలో క్యాన్సర్ రోగుల సంఖ్య జాతీయ సగటు కన్నా కూడా తక్కువగానే ఉందని స్పష్టం చేయడంతో కూటమి ఎమ్మెల్యే సహా పచ్చ నేతలకు కత్తువాటుకు నెత్తిటి చుక్కలేదు. అసలు ఆనపర్తిలో ఏం జరుగుతోంది? అనపర్తి నియోజకవర్గంలోని బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ వ్యాధి ప్రమాదకరంగా విస్తరిస్తోందని, ఊరంతా క్యాన్సర్ రోగులేనని స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దుష్ప్రచారం మొదలుపెట్టారు. సాక్షాత్తు అసెంబ్లీలోనూ ఆయన ఈ అంశంపై హడావుడి చేశారు. దీంతో బలభద్రపురం గ్రామం పేరు రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. అందరూ ఆ ఊరు వైపు చూడడం మొదలుపెట్టారు. ఇక గ్రామస్తులైతే తాము క్యాన్సర్ ఊబిలో కూరుకుపోయామా అని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే గ్రామంలో అసలు క్యాన్సర్ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉందో తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ వైద్య బృందాలతో పాటు నిపుణులను గ్రామానికి పంపించి ఇంటింటి సర్వే నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత స్క్రీనింగ్ చేయించారు. అంతా అయ్యాక చూస్తే ఎమ్మెల్యే అసెంబ్లీలో అందరినీ భయపెట్టిన స్థాయిలో బలభద్రపురంలో క్యాన్సర్ వ్యాప్తి చెందలేదని తేలింది. జాతీయ సగటుతో పోల్చిన రాష్ట్ర స్థాయి సగటుతో కంపేర్ చేసిన బలభద్రపురంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఎక్కువగా లేదని నిర్ధారణ అయింది. కేవలం ఎమ్మెల్యే అసెంబ్లీలో దీన్ని లేవనెత్తడం వల్లనే గ్రామస్తులు లేనిపోని ఆందోళనలు పెరిగాయని కలెక్టర్ ప్రశాంతి అంటున్నారు. సో ఇక్కడ ఇది హైలైట్ అవడానికి కారణం యాజ్ ఈ రైజ్డ్ ఇన్ ద అసెంబ్లీ. అట్ ద సేమ్ టైం ఇక్కడ విలేజెస్ కూడా కొంచెం ఆందోళన చెందారు కాబట్టి ఇక్కడ హైలైట్ అవ్వడం జరిగింది. దానితో పాటుగా దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ సమ్ కన్సర్న్స్ అబౌట్ ద ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీ అనగానే మనకి వాళ్ళ డిశ్చార్జెస్ మీద మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రోటోకాల్ ప్రకారం లోకల్ అయితే మరలా వీళ్ళకి ఇంకా అనుమానాలు ఉండొచ్చు కాబట్టి స్టేట్ నుంచి నీరీ నుంచి టీమ్స్ని తీసుకొచ్చి వెరిఫై చేస్తున్నాం. గ్రామంలో నిజంగానే క్యాన్సర్ విజృంభిస్తోందనుకుంటే ఎమ్మెల్యే దానిపై అధ్యయనం చేయించి ఆ నివేదికను అసెంబ్లీలో సమర్పించి ఉంటే బాగుండేదని, ఏమీ లేని దానికి ప్రజలను భయపెట్టడం కరెక్ట్ కాదని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అంటున్నారు. దీని వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన అనుమానిస్తున్నారు. పాలకపక్ష ఎమ్మెల్యే హడావుడి వెనుక రాజకీయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే మంత్రి నారాయణ బలభద్రపురం సందర్శించారు. ఆ సమయంలోనే జిల్లాలోని చెత్తను ఈ గ్రామంలో డంపు చేసి ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ పెట్టాలన్న ఆలోచనను నారాయణ చెప్పారట. గ్రామంలో చెత్తను డంపు చేయాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత పెలుబికడంతో పాలిక పక్షానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే ప్రజల దృష్టిని దారి మళ్లించడానికి బలభద్రపురానికి క్యాన్సర్ అంటించారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. బలభద్రపురం అనే గ్రామంలో డంపింగ్ యార్డు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆఖరికి మంత్రి గారు కూడా, నారాయణ గారు కూడా వచ్చి అక్కడ పరిశీలించడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్కి జిల్లా మొత్తంలో ఉన్నటువంటి చెత్తంతా తీసుకొచ్చి అక్కడ వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ఫ్యాక్టరీ అక్కడ కట్టాలని, ఎలక్ట్రికల్ యూనిట్ కట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీని విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా ఆందోళన చెందడంతో ఈయన ప్లేట్ ఫిరాయించి మంత్రి గారు వచ్చినట్టే తెలియదు, 2 నెలల నుంచి ఇక్కడ ప్రపోజల్ ఉన్నట్టే నాకు తెలియదు. ఒక స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా మంత్రి అక్కడ రావడం, 2 నెలల నుంచి దీనిపైన ఎంఆర్ఓ, ఎండిఓ వీళ్ళందరూ వర్కులు చేయడం జరుగుతుందా? ఇదంతా కూడాను. అదేవిధంగా కాపురం సర్పంచ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పంచాయతీ తీర్మానం ఇవ్వమని కూడా ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. అయినా కూడా ఆయన తీర్మానం ఇవ్వలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో దీన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి అయినా మరి బలభద్రపురంలో ఈ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చిన చంద్రబాబు, పవన్లు తిరుమల లడ్డూని అపవిత్రం చేసేందుకు దిగజారారు. అదే కూటమికి చెందిన అనపర్తి ఎమ్మెల్యే ఇప్పుడు బలభద్రపురంలో చెత్త డంప్ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా ఒక ఊరికే క్యాన్సర్ రోగాన్ని ముడిపెట్టి చెత్త రాజకీయం చేశారని స్థానికులు మండిపడుతున్నారు. బలభద్రపురం కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ క్యాన్సర్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదనే విషయాన్ని కలెక్టర్ చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న కేసెస్ ఏవైతే ఏమైనా 38 సస్పీషియస్ కేసులు కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అందులో ఇప్పటిదాకా చేసిన 10 కూడా అసలు క్యాన్సర్ లక్షణాలు లేవని విషయాన్ని నిర్ధారించారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానికులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేస్తున్నారు. బలభద్రపురం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.